ఈ ప్లానింగ్లో ఏమవుతుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక 10 yearsలో 5 లక్షలు కావాలి నాకు వెహికల్ కొనుక్కోనికి, దానికోసం ఎంత సేవ్ చేస్తే బాగుంటుంది అనేసి ఒక ప్రణాళిక క్రియేట్ చేసుకుని చాలా బాగుంటుంది. సో చాలామంది ఇండివిజువల్స్ ఎర్లీ ఏజ్ 25-27 years ఎర్లీ ఏజ్ ఆఫ్ ఇన్కమ్లో ఈ ప్రణాళిక లేకుండా చాలా మిస్టేక్స్లో పడుతూ ఉంటారు. ఆ ప్రణాళిక లేకుండా అవగాహన ఎడ్యుకేషన్ ఏ సెక్టర్లో పెడితే ఉంటుంది అనేసి మనం చూసుకున్నట్టయితే ప్రతి ఇండివిజువల్ ప్రతి ఫ్యామిలీ ఈ ఈక్విటీ మార్కెట్ షేర్ మార్కెట్లో డెఫినెట్లీ పార్టిసిపేట్ చేయాలి. సెకండ్, మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్ చేయాలి. తర్వాత గోల్డ్ బాండ్స్లో కూడా ఇన్వెస్ట్ చేయాలి. ఈ ఫిక్స్డ్ డిపాజిట్లో కొంతవరకు ఇన్వెస్ట్ చేయాలి. దీనికి కావాల్సిన మెయిన్ ఏంటంటే ఎంత డబ్బు ఎక్కడ ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎంత టైంలో ఇన్వెస్ట్ చేయాలి. ఈ టైం ఫ్యాక్టర్ అంటే చూసాం కదండి, టైం ఫ్యాక్టర్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి ఒక 1,500 రూపీస్ ఒక ఇన్వెస్ట్మెంట్ 12% ఇన్వెస్ట్మెంట్కి 10 yearsలో ఎంత అవుతుంది, 20 yearsలో ఎంత అవుతుంది, 30 years ఎంత అవుతుంది. ఉదాహరణకు 30 years తీసుకున్నాం కండి, 1,500 రూపీస్ 1,500 ఇన్వెస్ట్ చేస్తే ఆల్మోస్ట్ 54 lakhs మనకు 30 yearsలో 12% ఇంట్రెస్ట్తో రిటర్న్గా కనిపిస్తుంది. అది నువ్వు మ్యూచువల్ ఫండ్ ద్వారా ఇన్వెస్ట్ చేయొచ్చు, ఒక ఈక్విటీ మార్కెట్ ద్వారా ఇన్వెస్ట్ చేయొచ్చు. చాలామందికి ఏంటంటే ఈ స్మాల్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే స్మాల్ ఇన్వెస్ట్మెంట్ చేసి స్మాల్ ఇన్వెస్ట్మెంట్తో ఎలా గ్రో అవుతుందని తెలియక ఏదో ఒకేసారి 10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే ₹1,00,00,000 వస్తుందనేసి, లేకపోతే 20 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందేమో. అదన్నీ కాకుండా ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కానీ, హైయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కానీ, ప్రతి వర్కింగ్ ప్రొఫెషనల్ కానీ, ప్రతి PSU ఎంప్లాయీ, ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ ఇది ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ కాదు కానీ సిస్టమేటిక్గా ఉండాలి. ప్రతి నెల ఇన్వెస్ట్ చేయాలి. ప్రతి నెల నాకు ఎన్నో డిఫరెంట్ అవెన్యూస్ అంటే డిఫరెంట్ వేస్గా కొనొచ్చు గోల్డ్ని. ఇవన్నీ తెలుసుకొని ఒక ప్లాన్డ్ వేలో ఇన్వెస్ట్ చేసుకుని పోతే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఒక టైం పీరియడ్లో డిఫరెంట్ గోల్స్ అచీవ్ చేయొచ్చు. ఉదాహరణకి మనకి ఇప్పుడు గోల్స్ ప్రతి పర్సన్కి ఒక గోల్ ఉంటుందండి. ఎలాంటి